వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ యుగాలు మారినా, నాగరికతలు అంతరించినా, వేల సంవత్సరాల కాల పరీక్షను తట్టుకొని నేటికి అంతే సజీవంగా, శక్తివంతంగా విరజిల్లుతున్న ఏకైక జీవన విధానం మన సనాతన హైందవ ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది ప్రకృతిలో మమేకమయ్యే ఒక మహోన్నతమైన వైజ్ఞానిక జీవన విధానం. నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ సత్యంగా నిలిచేదే సనాతనం. మన కర్మల సిద్ధాంతం నుంచి సృష్టి, స్థితి, లయల విజ్ఞానం వరకు సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రతి చిన్న విషయం వెనుక అద్భుతమైన జీవిత సత్యాలున్నాయి. సోషల్ మీడియాలో నేను వీడియో చూసినా, నిజంగా ఆ వీడియో సూపర్బ్ అని చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఒక చిన్న పాప మన ధర్మం గురించి ఎంతో నాలెడ్జ్గా అక్కడ ఉన్న చిన్నపిల్లలకు చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకసారి ఆ వీడియో మీరు చూసేయండి. सनातन धर्म क्या है? सनातन धर्म एक कदमी और असली रास्ता है जिसे आज दुनिया हिंदू धर्म के नाम से जानती है। सनातन का मतलब होता है हमेशा रहने वाला। धर्म का मतलब होता है सच्चाई, नेकी वाला रास्ता। यानी सनातन धर्म वो धर्म है जो हमेशा है, हमेशा रहेगा। सनातन धर्म की खास बातें माना जाता है एक ही भगवान परमेश्वर है जो कई रूपों में आते हैं, जैसे भगवान ब्रह्मा संसार को पैदा करने वाले, भगवान विष्णु संसार को संभालने वाले, भगवान शिव संसार को खत्म करके दोबारा बनाने वाले। अवतार जब जब दुनिया में पाप बढ़ा, विष्णु भगवान ने खुदा कर अवतार लिया। जैसे राम जी अवतार, श्री कृष्ण जी अवतार, नरसिंह अवतार, राम अवतार, जैसे कई अवतार। कर्मों का फल जैसा करोगे वैसा भरोगे। अच्छे कर्म करो तो अच्छा फल मिलेगा, बुरे कर्म करो तो बुरा फल मिलेगा। पुनर्जन्म आत्मा मरती नहीं, सिर्फ जिस्म बदलती है। जो कर्म हम करते हैं उनके हिसाब से अगला जन्म मिलता है। मुक्ति जब इंसान सब बुरे काम करना छोड़ देता है, सच का रास्ता अपनाता है, तब वो जन्म मरण के चक्कर से आजाद होता है। सनातन धर्म के खास शास्त्र वेद सबसे पुराने और मकसदी शास्त्र आत्मज्ञान, मुक्ति की बातें, रामायण, राम जी की कहानी, महाभारत, श्री कृष्ण और पांडवों की कहानी, भागवत गीता, कृष्ण जी का ज्ञान, बहुत खास शास्त्र। सनातन धर्म हमें क्या सिखाता है? सच बोलना, बड़ों का आदर करना, हर जीव को भगवान समान माना, गाय वाण, नदी, सूरज सबकी सेवा करना, मन वाणी से शुद्ध रहना। చూసారుగా ఆ చిన్నారి సనాతన ధర్మం గురించి ఎంత స్పష్టంగా వివరించిందో. ఆమె చెప్పిన ప్రతి మాట వెనుక మన వేదాల సారం ఉంది. మన ధర్మం సృష్టి, స్థితి, లయ అనే 3 విశ్వసూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. దీన్నే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని అంటారు. ఇక చేసిన కర్మకు ప్రతిఫలం తప్పక ఉంటుంది. మనం చేసే మంచి పనులు మనకు సత్ఫలితాలను, చెడు పనులు దుష్ఫలితాలను ఇస్తాయి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఈ కర్మ సిద్ధాంతమే. సనాతన ధర్మం కేవలం మనుషులను మాత్రమే కాదు, నదులను, చెట్లను, పశువులను, సూర్య భగవాను మొత్తం ప్రకృతిని దైవంగా భావించి పూజించమని చెప్తోంది. పర్యావరణ పరిరక్షణకు మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఇచ్చిన గొప్ప సందేశం ఇది. అతిథి దేవో భవ అని పరాయి వారిని గౌరవించడం, సత్యమే జయించేలా జీవించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇవే సనాతన ధర్మం మనకు నేర్పే అసలైన నైతిక విలువలు.
తరతరాలు మారినా, ప్రపంచంలో ఎలాంటి మార్పులు వచ్చినా సరే మన సంస్కృతి, మన ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ వీడియోనే ఒక నిదర్శనం. భావితరాలకు మన గొప్ప ధర్మాన్ని, నైతిక విలువలను అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నిజంగా ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని ఇలానే పెంచాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ రేపటి తరానికి అవి అందించే ఒక భావి భారత పౌరులను నిర్మించాలి. ఈ అమ్మాయిని చూసిన తర్వాత నాకు అదే చెప్పాలనిపించింది. ప్రతి తల్లికి కూడా అదే రిక్వెస్ట్ అండి, ఈ అమ్మాయిలాగా మీ పిల్లలందరినీ పెంచండి. అండ్ ఆ అమ్మాయిని అలా పెంచిన వాళ్ళ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.